అమెరికాలో చదువుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి సంబంధించి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. స్టూడెంట్స్ కి అటెండెన్స్ తప్పనిసరి చేసింది. ఇన్ఫర్మేషన్ లేకుండా కాలేజీకి డుమ్మా కొడితే మాత్రం వీసా రద్దు చేసుడేనట. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి సంబంధించి కొత్త కఠినతరమైన ఆంక్షలను అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ అంతా కూడా స్టూడెంట్స్ పైన మరింత కఠినంగా ఉండే విధంగా అన్ని రకాల ఆంక్షలు, అంటే ప్రతి వైపు నుండి కూడా స్టూడెంట్స్ కి సంబంధించి ఎక్కడ ఎవరు తాము ఉల్లంఘించినా కూడా తమ ఆంక్షలకు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి అనుకూలంగా లేని వారందరికీ సంబంధించి ఇప్పటికే తమ స్టేటస్ కి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్ రికార్డ్ కానీ లేదంటే మిగతా I-20కి సంబంధించినవి కానీ అన్ని విషయాలలో కూడా చాలా కఠినతరమైన ఆంక్షలను విధిస్తున్న క్రమంలో మరింత కఠినంగా ఉండే విధంగా కొత్త రూల్స్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుతూ ఉంటారో వారందరికీ సంబంధించి తాము ఖచ్చితంగా స్కూల్స్ కి తప్పనిసరిగా వెళ్ళాలి. ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన రూల్స్ ని పాటించకుండా, అటెండెన్స్ ని ఫాలో అవ్వకుండా, ఎవరైతే కాలేజెస్ DSOకి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళందరూ కూడా తమ అటెండెన్స్ ని కనుక క్రమం తప్పకుండా వాటన్నిటిని కూడా లైన్ బై లైన్ ఉండకుండా ఏవైతే రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి వీసాని కూడా మేము తప్పనిసరిగా రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికే కొత్త ఆంక్షలను కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే మనం అమెరికాలో ప్రధానంగా చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా స్కెడ్యూల్ ప్రకారంగా డైలీ కూడా వెళ్లకుండా ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పనిసరిగా కొన్ని నిబంధనలు ఇస్తూ ఉంటారు. అంటే తమ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ లేదంటే ట్రయల్స్కి సంబంధించి కానీ మిగతా ఇతరత్ర వాటన్నిటికీ సంబంధించి ఒక స్కెడ్యూల్ని అయితే ప్రతి కాలేజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాటికి అనుకూలంగా విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ అటెండెన్స్ ఉండాలి. అలాగే ఫీజెస్కి సంబంధించి కానీ ఎవరైతే తమ ఫీజెస్కి సంబంధించి ఆ డేట్ బిలోగా కనుక పే చేయకపోతే లేట్ పేమెంట్స్ అయినా కూడా ఖచ్చితంగా తమ సర్వీస్ని టర్మినేట్ చేస్తామని చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రకరకాల కారణాలతోని స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా US ఎంబసీ కొన్ని ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే అడ్మినిస్ట్రేషన్ రూల్స్ అనేవి మరింత కఠినతరంగా ఉండే విధంగా వాటన్నిటిని కూడా అమలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఎగ్జామ్స్, అటెండెన్స్, ఎవరైతే కాలేజ్ DSOకి ఇన్ఫార్మ్ చేయరో వాళ్ళందరినీ కూడా టర్మినేట్ చేసే విధంగా కొత్త రూల్స్ని పాస్ చేసింది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తాము కాలేజ్కి అనుకూలంగా లోబడి ఖచ్చితంగా ఆ రూల్స్ని పాటించాలి. లేదంటే ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు అన్నీ కూడా అమలు చేస్తే కనుక అందరూ కూడా స్టేటస్ను కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటన్నిటిని కూడా విద్యార్థులు పాటించాల్సి వస్తున్నాయి. స్వీటీ USA.